జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇప్కో సంస్థ మొక్కజొన్న పంటపై సాగు సదస్సు నిర్వహించారు. ఇప్కో సంస్థ వారు సొసైటీలకు అందించే డ్రోన్లను జగిత్యాల జిల్లా జడ్పీసీఈఓ రఘువరన్ ఆవిష్కరించారు. అనంతరం జగిత్యాల జిల్లా వ్యవసాయాధికారి బొంగరాల వాణి, ఇప్కో ఎస్ఎంఎం కృపాశేఖర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్ఏఆర్ఎస్ పొలాస డాక్టర్ పి రవికుమార్, శాస్త్రవేత్త ఆర్ఏఆర్ఎస్ పొలాస డాక్టర్ బలరాం, ఇప్కో సీనియర్ మేనేజర్ బి బాలాజీలు పంటలపై డ్రోన్ల ద్వారా స్ప్రే వాడకం పద్ధతిపై నూతన పంట విధానాల గురించి వివరించారు. కొంతమంది రైతులు మాత్రమే దాన్ని సంగ్రహిస్తున్నారు, కొంతమంది ఆలోచన ఉన్న రైతులు మాత్రమే సంగ్రహిస్తున్నారు. ఇందాకలే చెప్పాం, ఏదైనా ఒక టెక్నాలజీ తీసుకొస్తే ఫస్ట్ సంవత్సరం కానీ రెండో సంవత్సరం కానీ 100లో 15 మంది మాత్రమే దాన్ని తీసుకుంటారు. మిగిలిన 85 మంది మాత్రం స్లోగా వస్తుంటారు. కారణాలు అనేవి అనేకం ఉంటాయి. ఆ 85 మంది కూడా రావాలి, 85 మంది రైతులు కూడా దాని యొక్క ప్రయోజనాలు తీసుకోవాలి. దానికోసం ఇఫ్కో సంస్థ, రైతుల సంస్థ ఈ రైతులకి దీన్ని మరింత మందికి చేర్చాలి, తక్కువ కాలంలోనే మరింత మంది దీన్ని వాడుకోవాలి, దీన్ని ఎట్లా చేయాలనే ఒక ఆలోచన పెట్టుకున్నాం. నానో ఎరువులు వాడిన రైతులు ముందుకు వస్తున్నారు. ఇంకా దీని గురించి సరైన అవగాహన లేని వాళ్ళు, సరిగ్గా వాడడం తెలియని వాళ్ళు, దాని యొక్క మంచి ప్రభావాన్ని తెలుసుకోవాల్సిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నానో ఎరువులు వాడిపిస్తూ మంచి లాభాలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఇట్లాంటి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం. దానికి డిఓ గారు కానీ, డీసీఓ గారు కానీ, అట్లాగే సైంటిస్టులు వీళ్ళందరి సమక్షంలో ఇట్లాంటి రైతుల సమావేశాలు ఏర్పాటు చేసి నానో ఎరువుల తాలూకా ప్రాముఖ్యతని, దాని యొక్క ఆవశ్యకతని, రైతులు వాడితే దానివల్ల వచ్చే ఉపయోగాలని విశదపరిచి ప్రతి మండలంలో కానీ ప్రతి విలేజ్లో కానీ ఇట్లాంటి సమావేశాలని మేము ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాం. దీన్ని వాడి చూపించాలి, వాడి చూస్తే మరికొంతమంది రైతులు త్వరగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే సమావేశంలో కానీ మీటింగ్లో కానీ చెప్పేదానికన్నా ఒక యొక్క మంచి అలవాటుని ప్రాక్టికల్గా చూస్తే రైతులు మరింత మంది ముందుకు వస్తారు, మరింత బాగా నమ్ముతారు. ఎన్ని చెప్పినా సరే కొంతమంది రైతులకి ప్రాక్టికల్గా చూస్తే దాని మీద ఉన్న అనుభవం మరింత బలపరుస్తుంది. దానికోసం మేము డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నాం. విలేజెస్లో ఎవరైనా రైతు రోడ్డు అమ్మడి పొలం ఉంటే వాళ్ళకి ఒక డెమాన్స్ట్రేషన్ చేసి నానో ఎరువులు వాడిన పొలంతో దిగుబడి ఏ విధంగా వస్తుంది, రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల వస్తున్న దుష్ప్రభావం ఏంటి, నానో ఎరువులు వాడిన తర్వాత ఆయనకి ఏ విధంగా ఆయన ఫార్మర్ బెనిఫిట్ అవుతున్నట్టు చూస్తున్నాం. మరింతమంది వాడాలి. మా ఆలోచన ఇంకా ముందుకుంది. దాన్ని వాడాలి అంటే టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవాలి. రైతులకి ఒక డబ్బా పట్టుకొని స్ప్రే డబ్బా పట్టుకెళ్ళి వరి పొలాల్లో దిగుతూ ఉంటే కష్టంగా అవుతుంది. ఆ సమస్యను తీర్చుకోవాలి. అట్లానే మేము తీసుకొచ్చిన నానో విధాన్ని మరింత రైతులకి చేరువవ్వాలి. దానికి భాగంగా ఈ టెక్నాలజీ ద్వారా డ్రోన్ని తీసుకొచ్చాం. చాలామంది రైతులు డ్రోను ద్వారా పురుగు మందులు పొలాల్లో కొట్టించుకుంటున్నారు. ఎకరానికి 500 నుంచి మంచి సీజన్ టైంలో 600 వరకు రైతులు ఒక ఎకరానికి ఇస్తున్నారు. ఎందుకంటే 15 నిమిషాల పని అయిపోతుంది, త్వరగానే స్ప్రే చేసుకుని వెళ్ళిపోతుంది. ప్లస్ ఏంటంటే దీనికి రైతు కూలీ వచ్చి ఇందులో దిగి గంటలు చేయాల్సిన పని లేదు. అరగంట గంట పడుతుంది ఎకరానికి, ఆల్మోస్ట్ గంట పడుతుంది. అంత సమయం కూడా తక్కువ అవుతుంది. 15 నిమిషాల్లో ఒక ఎకరా అయిపోతుంది. ఈ టెక్నాలజీ ద్వారా మరింత మంది రైతులకి నానో ఎరువులు కూడా తీసుకురావాలి. దాంతోపాటు ఆయన వేసే పురుగు మందులు ఏదైతే ఉన్నాయో పురుగు మందులు కూడా దాంతోపాటు కలుపుకొని కొట్టుకుంటే 2 పనులు ఒకేసారి అవుతాయి. ఒకేసారి పురుగు మందు, ఒకేసారి ఎరువు, 2 ఒకేసారి చేరింది అనుకోండి, ఫార్మర్కి చాలా వరకు సమయం ఆదా అవుతుంది, డబ్బులు ఆదా అవుతాయి. దానివల్ల రైతుకి మరింత మేలు జరుగుతుంది. నానో ఎరువుల వల్ల వాడడం వల్ల వచ్చే ఏదైతే మంచి ప్రయోజనాలు ఇంతకు ముందు చెప్పాం అవన్నీ కూడా చేరుతాయి. సో సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిస్తామనే ఉద్దేశంతో జిల్లా మొత్తం మీద కేవలం 4-5 ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క సొసైటీ సహకార సంఘ పరిధిలో 15 నుంచి 17 లక్షల వరకు ఖర్చు పెట్టి ఒక 10 లక్షలు విలువ చేసే డ్రోన్, సార్ అన్నారు 6-7 లక్షల నుంచి డ్రోన్ స్టార్ట్ అవుతాయని. మేము ఒక మంచి కంపెనీ క్వాలిటీ మీడియం రేంజ్, అంటే ఏదైతే వ్యవసాయ భూముల్లో ఎక్కువ కాలం పని చేయగలిగే డ్రోన్ ఏదైతే ఉందో అట్లాంటి మంచి రేంజ్ ఉన్న మంచి కంపెనీ నుంచి తీసుకొచ్చిన డ్రోన్ని 10 లక్షలు వాల్యూ చేస్తున్నది. అట్లానే ఒక 5 లక్షలు విలువ చేసి ఎలక్ట్రికల్ ఆటో, ఎందుకంటే డ్రోన్ని అన్ని చోట్ల తిప్పడానికి ఫార్మర్స్ అందరికీ తీసుకెళ్ళి సర్వీస్ చేయడం కోసం ఈజీగా ఉంటుందని 3 వీలర్ ఎలక్ట్రికల్ ఆటో, అదొక 6 లక్షలు, 5.5 లక్షల నుంచి 6 లక్షలు విలువ చేసేది. మధ్యలో ఒకవేళ ఛార్జింగ్, ఎందుకంటే బ్యాటరీస్తో నడుస్తుంది కాబట్టి బ్యాటరీస్ని రీఛార్జ్ చేసుకోవడం కోసం 1 లక్ష రూపాయలు విలువ చేసే జనరేటర్, మొత్తం కలిపి 16 లక్షలు 17 లక్షలు విలువ చేసే ఒక టోటల్ ఒక సెట్, ఒక యూనిట్ మొత్తాన్ని కూడా
మనం జిల్లా మొత్తం మీద కేవలం ఒక 5 నుంచి 6 చోట్ల మాత్రమే మనం ప్లేస్ చేసాం. ఒక 4-5 విలేజెస్ మధ్యలో పెట్టి దీన్ని నానో ఎరువులను విరివిగా కొట్టిస్తే రైతు సోదరులకి మరింత ఎక్కువ మంది అవగాహన వస్తుంది. ఎందుకంటే 10 మందిలో ఎవరో ఒకరిద్దరు ఖచ్చితంగా ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగాలు చేయడం అందరికీ వల్ల కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి టెక్నాలజీ సపోర్ట్తో మరింత తక్కువ సమయంలోనే ఒక మంచి అలవాటుని మనం రైతులకి తీసుకొస్తే ఎక్కువ మంది దాని మీద మొగ్గు చూపి ఎక్కువ మంది వాడి దానివల్ల ప్రయోజనం పొందడానికి ఆస్కారం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే సార్ జగిత్యాల జిల్లా మొత్తం మీద ఒక 5-6 సహకార సంఘాల్లో ఈ యొక్క ఏర్పాటు చేశాం. సో ఈ డ్రోన్ తాలూకా పరిస్థితి ఏంటంటే మీరు ఎంత వాడుకుంటే అంత లబ్ధి పొందుతారు, ఎంత వినియోగించుకుంటే అంత పెట్టుబడి ఖర్చు తగ్గించుకుంటారు, ఎంత మంచిగా ఉపయోగించుకుంటే మీకు అంత సమయం ఆదా అవుతుంది. సో అన్నీ మీకు బెనిఫిట్ చేసే అంశాలే. దీన్ని వాడుకునేది వాడుకోకపోతే ఇంకో పక్క వాళ్ళకి ఇచ్చేది అనేది మీదే, మీ చేతుల్లోనే ఉంది. మీ సహకార సంఘంలో సభ్యులు చుట్టుపక్కల ఉన్న రైతు సోదరుల చేతిలో ఉంది. దీన్ని వాడుకొని ముందుకెళ్లాలని చెప్పి మేము మరొకసారి ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.